అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 9 విడతలుగా దేశంలో మొత్తం 107 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించినటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 4 బొగ్గు బ్లాకుల్ని వేలంపాట నిర్వహించడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి రావణపల్లి బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరించే దానికోసం వాళ్ళ వేలంపాట నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. దాన్ని వెనక్కి తగ్గి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇవాళ సింగరేణి సంస్థ ఉందో ఈ సంస్థకి వేలంపాటతో నిమిత్తం లేకోకుండా బొగ్గు బ్లాకుల్ని కేటాయించాలని ఇవాళ సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ వేలంపాటకి సహకరించేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేటటువంటిది సరైంది కాదనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ప్రారంభం నుంచి 1,00,000 పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ 46,000 మందికి కుదించబడ్డటువంటి పరిస్థితి ఉంది. మరొక 26,000 మంది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రానికి రాష్ట్రానికి లాభాలు తీసుకొచ్చేటటువంటి ఈ సంస్థను విస్మరించి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ బొగ్గు బావుల్ని దారాదత్తం చేయటం అంటే ఇవాళ ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించడం అంటే ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణలో భాగంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే ఈ సింగరేణికి ఉండబడినటువంటి 22 బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే బొగ్గు అయిపోయి ఇవాళ మూసివేత దశలో ఉన్నటువంటి ఆ సంస్థని నిలబెట్టడం కోసం కొత్తగా కనుగొనబడినటువంటి బొగ్గు వెలికితీసేటటువంటి ఏదైతే బావులు ఉన్నాయో వాటిని కేటాయించి ఈ సంస్థని నిలబెట్టాలని ఇవాళ కేంద్రాన్ని ఉన్నటువంటి బీజేపీని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని సిపిఎం డిమాండ్ చేస్తుంది.